హలో చిల్డ్రన్, నెక్స్ట్ క్లాస్లో ఈ క్లాస్లో మనం వెర్నర్ సిద్ధాంతాన్ని అట్లాగే దీని తర్వాత బ్యాలెన్స్ బాండ్ థియరీని గురించి చూద్దాం. ఫస్ట్ వన్, వెర్నర్ థియరీ, వెర్నర్ సిద్ధాంతం. అయితే ఇది సమన్వయ సమ్మేళనాలకు సంబంధించి కాంప్లెక్స్ కాంపౌండ్స్కి సంబంధించినటువంటి ఫస్ట్ థియరీ. ఈజ్ ద ఫాదర్ ఆఫ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ ఆర్ ఫాదర్ ఆఫ్ కోఆర్డినేషన్ కెమిస్ట్రీ. ఓకే, సరే. అయితే ఈ వెర్నర్ కొన్ని ప్రతిపాదనలు చేయడం జరిగింది, కొన్ని పాస్టులేట్స్ మనకు చూపించారు. అవేంటి అంటే పాస్టులేట్స్, ప్రతిపాదనలు. వీటి ప్రకారము ఫస్ట్ వన్, సంక్లిష్టాలలో కేంద్ర లోహం ఉంటుంది. కేంద్ర లోహం ఉంటుంది, దీన్ని సెంట్రల్ మెటల్ అని చెప్తాం. నెక్స్ట్, ఈ కేంద్ర లోహము రెండు రకాల సంయోజకతలను ప్రదర్శిస్తుంది. ఈ సెంట్రల్ మెటల్ ఆటమ్ అనేది 2 types ఆఫ్ వ్యాలెన్సీస్ ని చూపిస్తుంది. సెంట్రల్ మెటల్ ఆటమ్ ఆర్ అయాన్ షోస్ 2 types ఆఫ్ వ్యాలెన్సీస్. దే ఆర్, వన్ ఈజ్ ప్రైమరీ వ్యాలెన్సీ, ప్రైమరీ వ్యాలెన్సీ. ఇంకొకటి సెకండరీ వ్యాలెన్సీ. ఈ రకంగా కేంద్ర లోహము రెండు రకాల సంయోజకతలను చూపిస్తుంది. రెండు రకాల సంయోజకతలను చూపిస్తుంది. ఒకటి ప్రథమ సంయోజకత, రెండవది ద్వితీయ సంయోజకత. ప్రథమ సంయోజకత, ద్వితీయ సంయోజకత, ప్రైమరీ వ్యాలెన్సీ, సెకండరీ వ్యాలెన్సీ అని రెండు రకాల సంయోజకతల్ని సెంట్రల్ మెటల్ అనేది చూపిస్తుంది. అయితే ఏ లైగాండ్స్ అయితే లేదా ఏ కాంపౌండ్స్ అయితే ప్రథమ సంయోజకతతో బంధితమై ఉంటాయో అవి అయోనైజబుల్. లోహంతో ప్రథమ సంయోజకతతో బంధితమై ఉన్నటువంటి సమూహాలు అయనీకరణం చెందుతాయి. ఇవి అయనీకరణం చెందుతాయి. అదే ఇక్కడికి వచ్చేసరికి ద్వితీయ సంయోజకతతో బంధితమై ఉన్నటువంటి సమూహాలు నాన్ అయోనైజబుల్. ఇవి అయనీకరణం చెందవు. ఈ సమూహాలు అయనీకరణం చెందవు. నెక్స్ట్, ఈ ప్రథమ సంయోజకత అనేది, లోహం యొక్క ప్రథమ సంయోజకత అనేది నెగిటివ్ అయాన్ల వల్ల సాటిస్ఫై అవుతుంది. అదే ద్వితీయ సంయోజకత నెగిటివ్ అయాన్స్ అండ్ న్యూట్రల్ అయాన్స్ రెండిటి వల్ల కూడా అది సాటిస్ఫై కావడం జరుగుతుంది. నెక్స్ట్, ఈ ప్రైమరీ వ్యాలెన్సీతో బాండెడ్ అయి ఉన్నటువంటి వాటిని డాటెడ్ లైన్తో చూపిస్తాం. దాని చుట్టూ దాని యొక్క స్ట్రక్చర్ చూపించేటప్పుడు డాటెడ్ లైన్తో చూపిస్తాం. సెకండరీ వ్యాలెన్సీతో బాండెడ్ అయి ఉన్నటువంటి వాటిని కంప్లీట్గా ఉన్నటువంటి ఇట్లా లైన్ తోటి చూపించడం జరుగుతుంది. అయితే ఒకవేళ నెగిటివ్ అనేవి లైగాండ్స్ కనుక ఉన్నట్లయితే, నెగిటివ్ లైగాండ్స్ కనుక ఉన్నట్లయితే అవి ప్రైమరీ మరియు సెకండరీ వ్యాలెన్సీని రెండింటిని సాటిస్ఫై చేస్తాయి. అలాంటి వాటిని డాటెడ్ లైను మరియు కంప్లీట్ లైన్ రెండింటితోటి చూపించడం జరుగుతుంది. ఈ రకంగా రెండు రకాల వ్యాలెన్సీస్ ఉంటాయి, ప్రైమరీ వ్యాలెన్సీ, సెకండరీ వ్యాలెన్సీ. ప్రైమరీ వ్యాలెన్సీ అనేది అయోనైజబుల్, నెగిటివ్ అయాన్స్ వీటిని సాటిస్ఫై చేస్తాయి, వీటిని డాటెడ్ లైన్తో చూపిస్తాము. సెకండరీ వ్యాలెన్సీ అనేది నాన్ అయోనైజబుల్, వీటిని నెగిటివ్ అండ్ న్యూట్రల్ లైగాండ్స్ సాటిస్ఫై చేస్తాయి, వీటిని కంప్లీట్ లైన్తో చూపిస్తాం. అయితే ఒకవేళ నెగిటివ్ లైగాండ్స్ కనుక ఉన్నట్లయితే అవి ప్రైమరీ సెకండరీ రెండింటిని సాటిస్ఫై చేయగలుగుతాయి. వాటిని ఒకటి డాటెడ్ లైన్, ఇంకొకటి కంప్లీట్ లైన్ తోటి చూపిస్తాం. నెక్స్ట్,
ప్రైమరీ వ్యాలెన్సీ అనేది ఆ మెటల్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ కి ఈక్వల్ గా ఉంటుంది. ప్రైమరీ వ్యాలెన్సీ ఈజ్ ఈక్వల్ టు ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ మెటల్. నెక్స్ట్ సెకండరీ వ్యాలెన్సీ ఈజ్ ఈక్వల్ టు కోఆర్డినేషన్ నంబర్ ఆఫ్ ద మెటల్. ఇది సమన్వయ సంఖ్యకు సమానంగా ఉంటుంది. కోఆర్డినేషన్ నంబర్ సమన్వయ సంఖ్యకి ఈక్వల్ గా ఉంటే ఇది ఆక్సీకరణ సంఖ్యకి సమానంగా ఉంటాయి. ప్రైమరీ వ్యాలెన్సీ అనేది ఆక్సీకరణ సంఖ్యకి సమానంగా ఉంటే సెకండరీ వ్యాలెన్సీ అనేది సమన్వయ సంఖ్యకి సమానంగా ఉంటాయి. నెక్స్ట్ అయితే ఆ కాంప్లెక్స్ యొక్క స్ట్రక్చర్ ని డిసైడ్ చేసేది సెకండరీ వ్యాలెన్సీ మాత్రమే. ద్వితీయ సంయోజకతని కాంప్లెక్స్ యొక్క స్ట్రక్చర్ ని దాని యొక్క నిర్మాణాన్ని నిర్ణయిస్తుంది. కానీ ఆక్సిడేషన్ నంబర్ అనేది దాని యొక్క నిర్మాణంతో దీనికి ఎలాంటి సంబంధము ఉండదు. నెక్స్ట్ ఈ సెకండరీ వ్యాలెన్సీ అనేది దిశాయుతమైనటువంటిది, డైరెక్షనల్. కానీ ప్రైమరీ వ్యాలెన్సీ అనేవి నాన్ డైరెక్షనల్. ప్రైమరీ వ్యాలెన్సీతో బంధితమై ఉన్నట్లయితే అవి నాన్ డైరెక్షనల్ గా ఉంటాయి. సెకండరీ వ్యాలెన్సీతో బంధితమై ఉంటే అవి డైరెక్షనల్ గా ఉంటాయి. డైరెక్షనల్ గా ఉంటాయి కాబట్టి అవి ఆ కాంప్లెక్స్ యొక్క స్ట్రక్చర్ ని డిసైడ్ చేస్తాయి. సరే, ఈ నియమాలను ఆధారంగా కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చూపిస్తాను. COCl3 6NH3 అనే కాంప్లెక్స్ ని తీసుకున్నట్లయితే దీంట్లో కేంద్ర లోహం కోబాల్ట్, దీని యొక్క ఇందులో ఉన్నటువంటి 6 అమ్మోనియాస్ ఉన్నాయి. ఇవి 6 అమ్మోనియాస్ కూడా సెకండరీ వ్యాలెన్సీతో దీంతో బంధితమై ఉంటాయి. ఇవి డైరెక్షనల్ గా ఉంటాయి. ఆక్టాహైడ్రల్ షేప్ లో ఇలా అన్ని కూడా డైరెక్షనల్ గా ఉంటాయి. వీటిని NH3 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 ఇక్కడ కూడా NH3 NH3. నెక్స్ట్ ఇంకా క్లోరైడ్స్ ఉన్నాయి, 3 క్లోరిన్స్ ఉన్నాయి. అమ్మోనియాలు ఏమో సెకండరీ వ్యాలెన్సీతో బంధితమై ఉన్నాయి. వీటిని కంప్లీట్ లైన్ తో చూపించాను. క్లోరిన్లు ప్రైమరీ వ్యాలెన్సీతో బంధితమై ఉంటాయి. అవి నాన్ డైరెక్షనల్. ఏ ప్లేస్ లోనైనా మనము వాటిని డాటెడ్ లైన్స్ తో చూపించవచ్చు. ఇది హెక్సామిన్ కోబాల్ట్ 3 క్లోరైడ్ యొక్క స్ట్రక్చర్. దీన్ని ఇప్పుడు నవేడేస్ కాంప్లెక్స్ రూపంలో రాస్తే ఎట్లా రాస్తాం? CONH3 టేకెన్ 6 times Cl3. ఇందులో వెలుపల ఉన్నటువంటివి మాత్రమే అయోనైజబుల్, కాంప్లెక్స్ లోపల ఉన్నటువంటివి నాన్ అయోనైజబుల్. దీని కోఆర్డినేషన్ నంబర్ 6 కాబట్టి దీని యొక్క స్ట్రక్చర్ వచ్చేసి ఆక్టాహైడ్రల్ స్ట్రక్చర్ లో ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే CONH3 టేకెన్ 5 times Cl2. నేను మోడర్న్ కాంప్లెక్సే చూపించాను మీకు. CONH3 టేకెన్ 5 Cl2. దీని స్ట్రక్చర్ వేస్తే కాంప్లెక్స్ లోపల లైగాన్స్ గా NH3 ఉంది, క్లోరైడ్ ఉంది. 5 NH3లు ఉన్నాయి. మనకు ముందు 5 దిశాయుతమైనటువంటి బంధాలని వేసుకుంటే 5 ప్లేసెస్ లో NH3ని చూయిస్తే 6వ స్థానంలో క్లోరైడ్ ని చూపిస్తాం. ఎందుకంటే క్లోరైడ్ అనేది నెగిటివ్ లైగాండ్. నెగిటివ్ లైగాండ్ అనేది ప్రైమరీ వ్యాలెన్సీ అండ్ సెకండరీ వ్యాలెన్సీ రెండింటిని కూడా సాటిస్ఫై చేస్తుంది. కాబట్టి ఇది కంప్లీట్ లైన్ మరియు డాటెడ్ లైన్ 2 లైన్స్ తోటి చూపిస్తాం. నెక్స్ట్ రిమైనింగ్ 2 క్లోరిన్స్ వెలుపల ఉన్నటువంటివి మనం ఏ ప్లేస్ లోనైనా నాన్ డైరెక్షనల్ అవి ఎక్కడైనా చూపించవచ్చు. ఇది వెర్నర్ స్ట్రక్చర్ ఫర్ CONH3 టేకెన్ 5 times Cl2. అయితే ఈ కాంప్లెక్సెస్ ని సిల్వర్ నైట్రేట్ తో రియాక్ట్ చేసినట్లయితే మనకి ఒక సిల్వర్ క్లోరైడ్ అనేటువంటి అవక్షేపం వస్తుంది. ఫస్ట్ కాంప్లెక్స్ తీసుకున్నట్లయితే ఫ్రీగా 3 క్లోరైడ్ అయాన్స్ ఉన్నాయి. కాబట్టి 3 moles ఆఫ్ సిల్వర్ నైట్రేట్ తో ఇది రియాక్ట్ అయ్యి 3 moles ఆఫ్ సిల్వర్ క్లోరైడ్ ప్రెసిపిటేట్ అవుతుంది. కానీ రెండో దాంట్లోకి వచ్చే వరకు 2 క్లోరిన్స్ మాత్రమే ఉన్నాయి ఫ్రీగా. కాబట్టి ఇక్కడ 2 AgNO3 తో మాత్రమే రియాక్ట్ అయ్యి 2 AgCl అనేవి వస్తాయి. ఈ రకంగా కాంప్లెక్స్ లో అవి ఏ అయాన్స్ ఉన్నాయి, వాటి స్ట్రక్చర్ ఏంటి అనేటువంటి విషయాల్ని వెర్నర్ సిద్ధాంతము వివరించగలిగింది. అయితే
ఈ సిద్ధాంతంలో కొన్ని లిమిటేషన్స్ కూడా ఉన్నాయి. ఇది కాంప్లెక్సెస్ కి సంబంధించినటువంటి మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ని వివరించలేకపోయింది, అయస్కాంత ధర్మాల్ని వివరించలేదు. అట్లాగే కాంప్లెక్స్ కాంపౌండ్ కి సంబంధించినటువంటి కలర్స్ కూడా ఇది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. నెక్స్ట్ ఇలా ఈ కాంప్లెక్స్ కాంపౌండ్స్ ఇలా కాకుండా తర్వాత హైబ్రిడైజేషన్ వేరే వేరే సిద్ధాంతాలు కూడా దాన్ని డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి రావడం. బెర్నర్ సిద్ధాంతంలో ఉన్నటువంటి లోపాలను సవరిస్తూ కొన్ని లోపాలని సవరిస్తుంది. ఇది అయస్కాంత ధర్మాలను నిర్మాణాలను కొంచెం ఖచ్చితంగా వివరించగలిగింది. అది నెక్స్ట్ సిద్ధాంతం వచ్చేసి వ్యాలెన్సీ బంధ సిద్ధాంతం, వ్యాలెన్స్ బాండ్ థియరీ. ఈ సిద్ధాంతానికి సంబంధించి కొన్ని విషయాలు ముందు చెప్తున్నాం. దీని ప్రకారము సంక్లిష్ట సమ్మేళనాలలో ఇన్ కాంప్లెక్స్ కాంపౌండ్స్ సెంట్రల్ మెటల్ లూజెస్ సమ్ ఎలక్ట్రాన్ అండ్ ఫార్మ్ మెటల్ అయాన్. సంక్లిష్టాలలో ఉన్నటువంటి కేంద్ర లోహము కొన్ని ఎలక్ట్రాన్లను కోల్పోయి అయాన్ గా మారడం జరుగుతుంది. కొన్ని సందర్భాలలో మాత్రం అయాన్ గా లేకుండా డైరెక్ట్ గానే హైబ్రిడైజేషన్ లో పాల్గొంటుంది. సరే, ఫస్ట్ వన్ ఈజ్ సెంట్రల్ మెటల్ ఏం చేస్తుంది? ఇట్ లూజెస్ ఎలక్ట్రాన్ అండ్ ఫార్మ్ మెటల్ అయాన్. మెటల్ అయాన్ని ఏర్పరుస్తుంది. నెక్స్ట్ సెకండ్ వన్, ఈ మెటల్ అయాన్ కోఆర్డినేషన్ నంబర్ కి అనుకూలంగా ఖాళీ ఆర్బిటాలని సమకూరుస్తుంది. మెటల్ అనేది కోఆర్డినేషన్ నంబర్ కి అనుకూలంగా ఖాళీ ఆర్బిటాలని సమకూరుస్తుంది. థర్డ్ వన్, ఈ ఖాళీ ఆర్బిటాళ్ళు ND ఆర్బిటాళ్ళు, NS ఆర్బిటాళ్ళు, NP ఆర్బిటాళ్ళు, N-1D ఆర్బిటాళ్ళు. బాహ్య స్థాయిలో ఉన్నటువంటి D కావచ్చు, లోపలి వైపున ఉన్నటువంటి D కావచ్చు, NS ఆర్బిటాల్, P ఆర్బిటాల్. ఇలా ఈ ఆర్బిటాలన్నీ కూడా ఒకదానితో ఒకటి కలిసి సర్వసమానమైనటువంటి కొత్త ఆర్బిటాలని ఏర్పరుస్తాయి. దాన్ని మనం ఏమంటాం? హైబ్రిడైజేషన్ అంటాం. అంటే ఇన్ దిస్ మెటల్ ప్రొవైడ్స్ empty orbitals for hybridization. Those orbitals are ND orbitals, NS orbitals, NP orbitals and N-1D orbitals. Next, ఒకవేళ N-1D ఆర్బిటాల్స్ పార్టిసిపేట్ అవుతే ఆ కాంప్లెక్సెస్ ని ఇన్నర్ ఆర్బిటాల్ కాంప్లెక్సెస్ అని చెప్తాం. ND ఆర్బిటాల్స్ పార్టిసిపేట్ అవుతే ఔటర్ ఆర్బిటాల్ కాంప్లెక్సెస్ అని చెప్తాం. లోపలి వైపువి పాల్గొంటే ఇన్నర్ ఆర్బిటాల్ కాంప్లెక్స్ అని, వెలుపలి వైపువి పాల్గొంటే ఔటర్ ఆర్బిటాల్ కాంప్లెక్సెస్ అని చెప్తాం. ఇన్నర్ ఆర్బిటాల్ కాంప్లెక్సెస్ ఆర్ లో స్పిన్ కాంప్లెక్సెస్, తక్కువ భ్రమణం ఉన్నటువంటి కాంప్లెక్సెస్. తక్కువ భ్రమణం ఉన్నటువంటి కాంప్లెక్సెస్ గా ఉంటే ఔటర్ ఆర్బిటాల్ కాంప్లెక్సెస్ ఎక్కువ భ్రమణం ఉన్నటువంటి కాంప్లెక్సెస్ గా, ఎక్కువ భ్రమణం ఉన్నటువంటి ఇది హై స్పిన్ గా ఉంటే ఇది లో స్పిన్ గా ఉంటుంది. జనరల్ గా ఇన్నర్ ఆర్బిటాల్ కాంప్లెక్సెస్ డయామాగ్నెటిక్ ప్రాపర్టీస్ చూపిస్తే ఔటర్ ఆర్బిటాల్ కాంప్లెక్సెస్ పారామాగ్నెటిక్ స్వభావాన్ని చూపిస్తాయి. ఇన్నర్ ఆర్బిటాల్ complexes shows diamagnetic property, outer orbital complexes shows paramagnetic property. కొన్ని ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్, CO NH3 taken 6 times plus 3. Hexamine cobalt 3 ion. ఈ అమ్మోనియా అనేది స్ట్రాంగెస్ట్ లైగాన్, బలమైనటువంటి లైగాన్. సరే, ఇందులో సెంట్రల్ మెటల్ కోబాల్ట్, దీని ఆటామిక్ నంబర్ 27. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూస్తే 1s2, మొత్తానికి అవుటర్ మోస్ట్ లో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూస్తే 3s,
outermost electronic configuration 3d7 4s2 గా ఉంటుంది. outermost electronic configuration 3d7 4s2 గా ఉంటుంది. ఇది దీని యొక్క ఆర్బిటాల్ కాన్ఫిగరేషన్ చూస్తే డిలో 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 7 ఎలక్ట్రాన్స్. ఎస్ లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 4 నేను ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను దీనికి. CO NH3 taken 6 times hexamine cobalt 3 ion. ఇందులో సెంట్రల్ మెటల్ వచ్చేసి కోబాల్ట్. సెంట్రల్ మెటల్ కోబాల్ట్. దీని అటామిక్ నంబర్ 27. outer electronic configuration 3d7 4s2. దీనికి ఆర్బిటాల్స్ లో చూయిస్తే డిలో 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 2 3 4 5 6 7. ఎస్ లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 3d 4s. నెక్స్ట్ దీని తర్వాత p ఆర్బిటాల్ ఉంటుంది. దీని తర్వాత మళ్ళీ కూడా డి ఆర్బిటాల్ అనేది ఉంటుంది. అది మనకి ఇక్కడ యూజ్ అవ్వదు. సరే, ఇక్కడ ఏమైంది, కోబాల్ట్ అనేది గ్రౌండ్ స్టేట్ లో ఇలా ఉంది. ఫస్ట్ పాయింట్, మెటల్ అనేది ఏమవుతుంది, ఇట్ లూజెస్ సమ్ ఎలక్ట్రాన్స్ అండ్ ఫార్మ్ మెటల్ అయాన్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ లైగాండ్స్. లైగాండ్స్ సమక్షంలో లోహం అనేది కొన్ని ఎలక్ట్రాన్లను కోల్పోయి లోహ అయాన్ గా మారుతుంది. అయితే కోబాల్ట్ 3 ఎలక్ట్రాన్స్ లూజ్ అయ్యి కోబాల్ట్ +3 గా మారుతుంది. కోబాల్ట్ +3 ఎప్పుడు వస్తుంది, ఈ ఎస్ లో ఉన్నటువంటి 2 ఎలక్ట్రాన్స్ డిలో ఉన్నటువంటి 1 ఎలక్ట్రాన్ పోయినప్పుడు మనకి కోబాల్ట్ +3 వస్తుంది. కోబాల్ట్ +3లో ఎలక్ట్రాన్స్ చూస్తే 1 2 3 4 ఇలా ఉంటే ఈ ఎలక్ట్రాన్ పోతుంది. నెక్స్ట్ ఎస్ లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ కూడా పోతాయి. దాని తర్వాత పి ఆర్బిటాల్ అలాగే ఉంటుంది. 3d 4s 4p ఆర్బిటాల్. నెక్స్ట్ లైగాండ్స్ దీని దగ్గరగా వచ్చినప్పుడు ఈ ఎలక్ట్రాన్స్ అనేవి, ఈ ఎలక్ట్రాన్ అనేది ముందుకు షిఫ్ట్ అవుతుంది. ఏమని చెప్తున్నాను నేను, ఈ కోబాల్ట్ అయాన్ లేదా మెటల్ అయాన్ అనేది కోఆర్డినేషన్ నెంబర్ కి అనుగుణంగా ఆర్బిటాల్స్ ని సమకూరుస్తుంది. దీని కోఆర్డినేషన్ నెంబర్ 6 కాబట్టి 6 ఆర్బిటాల్స్ కావాలి దానికి. ఆ 6 ఆర్బిటాల్స్ సమకూర్చడం కొరకి ఈ ఎలక్ట్రాన్ అనేది ముందుకు జరుగుతుంది. ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ లైగాండ్ CO NH3 టేకెన్ 6 times. వీటి సమక్షంలో ఏమవుతుంది, ఈ ఎలక్ట్రాన్ ముందుకు జరుగుతుంది. అప్పుడు 1 2 ఇలా ఉంటాయి. 2 డి ఆర్బిటాల్స్ ఖాళీగా ఉంటాయి. ఎస్ ఆర్బిటాల్ ఉంటుంది. దాని తర్వాత పి ఆర్బిటాల్స్ ఎంటీగా ఉంటాయి. ఇట్లా మెటల్ ప్రొవైడ్స్ ఎంటీ ఆర్బిటాల్స్ ఫర్ hybridization. These empty orbitals hybridize with each other and form similar or identical hybrid orbitals. In this, inner d orbitals are participating. That's why d2sp3 hybridization is d2sp3. That it is inner orbital complex because n-1 d orbitals are participating in hybridization. d2sp3 d2sp3 హైబ్రిడైజేషన్ ఉన్నప్పుడు మనకి ఆ కాంప్లెక్స్ యొక్క స్ట్రక్చర్ ఆక్టాహైడ్రల్ స్ట్రక్చర్ లో ఉంటుంది. CO ఇలా ఉంటుంది. NH3 అన్ని కార్నర్స్ లో కూడా NH3 ఆక్యుపై అవుతుంది. ఇది దీని యొక్క స్ట్రక్చర్, ఆక్టాహైడ్రల్ స్ట్రక్చర్. నెక్స్ట్ ఏమన్నాను, ఈ ఇన్నర్ ఆర్బిటాల్ కాంప్లెక్సెస్ ఆర్ లో స్పిన్ కాంప్లెక్సెస్.
అండ్ దే ఆర్ డయామాగ్నెటిక్ అన్నాను. ఇక్కడ మనకి ఎలాంటి లోన్ ఎలక్ట్రాన్స్ లేవు కాబట్టి దాని యొక్క స్పిన్ 0 అయిపోయింది. అట్లాగే లోన్ ఎలక్ట్రాన్స్ లేవు కాబట్టి ఇట్ ఈస్ డయామాగ్నెటిక్. ఇది డయామాగ్నెటిక్ ప్రాపర్టీ చూపిస్తుంది. అండ్ లో స్పిన్ కాంప్లెక్స్. ఇది ఇన్నర్ ఆర్బిటాల్ కాంప్లెక్స్. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. COF6 3- హెక్సాఫ్లోరో కోబాల్టేట్ 3 అయాన్. హెక్సాఫ్లోరో కోబాల్టేట్ 3 అయాన్. ఇంతకు ముందు చెప్పినటువంటి ఎగ్జాంపుల్లో అమ్మోనియాని తీసుకున్నాను. అమ్మోనియా అనేది స్ట్రాంగెస్ట్ లైగాండ్ కాబట్టి అక్కడ ఇన్నర్ ఆర్బిటాల్ కాంప్లెక్స్ ఏర్పడింది. ఫ్లోరిన్ అనేది వీక్ లైగాండ్, అవుటర్ ఆర్బిటాల్ కాంప్లెక్స్ ఏర్పడుతుంది. ఎట్లా ఉంటుంది అనేది చూపిస్తాను. మళ్ళీ సేమ్ ప్రొసీజర్. కోబాల్ట్ ఆటామిక్ నంబర్ 27, అవుటర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 3d7 4s2. గ్రౌండ్ స్టేట్లో కోబాల్ట్ తీసుకున్నట్లయితే డి ఆర్బిటాల్లో మొత్తం 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ 7 ఎలక్ట్రాన్స్ ఎస్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. పి ఎంటీగా ఉంటుంది. దీని వెలుపల ఇంకొక డి ఆర్బిటాల్ ఉంటుంది. అవతలకి ఇంకొక డి ఆర్బిటాల్ ఉంటుంది. నెక్స్ట్ ఈ కోబాల్ట్ +3 తీసుకున్నట్లయితే కోబాల్ట్ +3లో ఎస్లో ఉన్నటువంటి 2 ఎలక్ట్రాన్స్, డిలో ఉన్నటువంటి 1 ఎలక్ట్రాన్ పోతుంది. అప్పుడు మనకి ఏమొస్తాయి? 1 2 3 4 5 6 ఎలక్ట్రాన్స్ డిలో ఉంటాయి. ఎస్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. పి ఎంటీగా ఉంది. దీనికి యూతలి వైపున ఇంకొక ఖాళీ డి ఆర్బిటాల్ ఉంటుంది. నెక్స్ట్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ లైగాండ్స్ కోబాల్ట్ +3 అండ్ లైగాండ్స్ ఫ్లోరైడ్ లైగాండ్స్ ఏమవుతుంది? ఇక్కడ కోబాల్ట్ +3 ఏర్పడినప్పుడు ఎస్లో 2 ఎలక్ట్రాన్స్ పోతాయి. డిలో నుంచి 1 ఎలక్ట్రాన్ పోతుంది. నెక్స్ట్ కోబాల్ట్ +3 ఫ్లోరైడ్ లైగాండ్ సమక్షంలో ఇక్కడ ఫ్లోరైడ్ లైగాండ్ అనేది వీక్ లైగాండ్ కాబట్టి ఈ ఎలక్ట్రాన్స్ ముందుకు జరగడం అనేది జరగదు. ఇవి అలాగే ఉండిపోయి ఈ వెలుపలి వైపున ఉన్నటువంటి ఆర్బిటాలని అది ఉపయోగించుకుంటుంది. మళ్ళీ రిపీట్ చేస్తున్నా. ఇక్కడ నుంచి కోబాల్ట్ +3 ఎప్పుడు వచ్చింది? ఇందులో ఉన్నటువంటి 2 ఎస్ ఎలక్ట్రాన్లు, 1 డి ఎలక్ట్రాన్ కోల్పోయినప్పుడు కోబాల్ట్ +3 వచ్చింది. ఈ కోబాల్ట్ +3లో ఇలా ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. అయితే దీంట్లో పెయిరింగ్ అనేది జరగదు. ఎందుకంటే ఫ్లోరైడ్ అనేది వీక్ లైగాండ్ కాబట్టి. ఇది ఏం చేస్తుందంటే వెలుపలి వైపు ఉన్నటువంటి డి ఆర్బిటాలని ఉపయోగించుకుంటుంది. ఇటువైపు ఉన్నటువంటి డి ఆర్బిటాల్స్ని ఉపయోగించుకొని sp3d2 హైబ్రిడైజేషన్కి లోనవుతుంది. ఇన్ sp3d2 hybridization 1 s orbital, 3 p orbitals and 2 d orbitals participate. In this, outer side d orbital is participated. That's why it is outer orbital complex. వెలుపలి వైపున ఉన్నటువంటి ఆర్బిటాల్ పాల్గొన్నది కాబట్టి ఇది అవుటర్ ఆర్బిటాల్ కాంప్లెక్స్ గా ఉంటుంది. నెక్స్ట్ దీని యొక్క స్ట్రక్చర్ కూడా సేమ్. CO sp3d2 హైబ్రిడైజేషన్ కాబట్టి ఆక్టాహెడ్రల్ స్ట్రక్చరే ఉంటుంది. కాకపోతే ఇందులో 4 ఒంటరి ఎలక్ట్రాన్లు ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ పారామాగ్నెటిక్ సబ్స్టాన్స్ అండ్ హై స్పిన్ సబ్స్టాన్స్. ఇది హై స్పిన్ లో ఉంటుంది మరియు పారామాగ్నెటిక్ సబ్స్టాన్స్ గా ఉంటుంది. ఇది ఒకటి ఇన్నర్ ఆర్బిటాల్ కాంప్లెక్స్ కి, ఇంకొకటి హయ్యర్ ఆర్బిటాల్ కాంప్లెక్స్. అయితే బ్యాలెన్స్ బాండ్ థియరీలో కూడా కొన్ని లిమిటేషన్స్ అనేవి ఉన్నాయి. అది ఎందుకు లైగాండ్ల యొక్క బలాన్ని సరిగ్గా వివరించలేకపోయింది. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ కానీ ఎలక్ట్రిక్ ప్రాపర్టీస్ కానీ క్వాంటిటేటివ్గా అది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. దాని తర్వాత వచ్చినటువంటి సిద్ధాంతమే స్ఫటిక క్షేత్ర సిద్ధాంతము, క్రిస్టల్ ఫీల్డ్ థియరీ. స్ఫటిక క్షేత్ర సిద్ధాంతం. ఇది చెప్పే ముందు మీకు కొన్ని విషయాలు చెప్తాను. డి ఆర్బిటాల్లు మనం 5 బాక్సెస్ రాస్తున్నాం అంటే అర్థం ఏంటి?
5 రకాల డి ఆర్బిటాల్ అనేవి ఉన్నాయి. అవేంటి అంటే dxy, dxz, dyz, dx2y2 అండ్ dz2. xy, xz, yzలలో 4 లోబులు ఉంటాయి. ఆ లోబులు అనేవి అక్షాలకు మధ్య భాగంలో ఉంటాయి. xy అనేది xy అక్షాలకు మధ్య, xz అనేది xz అక్షాలకి మధ్య, yz అనేది yz అక్షాలకి మధ్య ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ dx2y2 ఇది అక్షాల వెంబడి x అండ్ y అక్షాల వెంబడి ఉంటది. నెక్స్ట్ dz2 అనేది z అక్షం వెంబడి 2 లోబ్స్ ఉంటాయి. ఇంకొకటి ఒక సర్కిల్ అనేది దీంట్లో ఉంటది. ఈ dxy, dxz, dyz వీటిని T2g ఆర్బిటాల్ అని పిలిస్తే రిమైనింగ్ 2ని EG ఆర్బిటాల్లు అని పిలుస్తాం. ఇది T2g, ఇది EG. ఈ రకంగా 5 రకాల డి ఆర్బిటాల్స్ ఉంటాయి. అయితే ఈ డి ఆర్బిటాల్స్ అనేవి మెటల్ గ్రౌండ్ స్టేట్ లో ఉన్నప్పుడు, భూస్థితిలో ఉన్నప్పుడు ఎట్ గ్రౌండ్ స్టేట్ ఆల్ డి ఆర్బిటాల్స్ హ్యావింగ్ సిమిలర్ ఎనర్జీ, అన్నిటికీ కూడా సమానమైనటువంటి శక్తిని కలిగి ఉంటాయి. ఆ స్టేజ్ లో వీటిని డీజెనరేటెడ్ ఆర్బిటాల్స్ అని పిలుస్తాం. ఈ డీజెనరేటెడ్ ఆర్బిటాల్స్ గా ఉన్నటువంటి మెటల్ దగ్గరికి లైగాన్స్ వచ్చినప్పుడు ఆ మెటల్లో కూడా అవుటర్ మోస్ట్ షెల్లో ఎలక్ట్రాన్స్ ఉంటాయి. లైగాన్స్ మన ఒక ఎగ్జాంపుల్ గా నేను ఆక్టాహైడ్రల్ కాంప్లెక్స్ తీసుకున్నాను. ఆక్టాహైడ్రల్ కాంప్లెక్స్ లో లైగాన్స్ అనేవి యాక్సిస్ వెంబడిగా మెటల్ ని చేరుతాయి. ఎప్పుడైతే లైగాన్స్ మెటల్ కి దగ్గరగా వస్తాయో ఈ లైగాన్లలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లకి మెటల్స్ లో ఆల్రెడీ ఉండేటువంటి ఎలక్ట్రాన్లకి మధ్య రిపల్షన్ అనేది మొదలవుతుంది. ఎప్పుడైతే రిపల్షన్ మొదలవుతుందో దాంట్లో ఉండేటువంటి డీజెనరసీ అనేది కోల్పోతుంది. కోల్పోయినప్పుడు దానికి కొంత ఎనర్జీ అనేది పెరుగుతుంది. కాబట్టి కొంత అప్ చూపించాను. నాన్ డీజెనరేటెడ్ ఆర్బిటాల్స్. ఈ లైగాన్స్ ఇంకా ఎక్కువగా దగ్గరగా వచ్చి బాండ్ ఫామ్ చేసినప్పుడు ఈ నాన్ డీజెనరేటెడ్ ఆర్బిటాల్స్ అనేవి ఇన్ ప్రజెన్స్ ఆఫ్ లైగాన్స్ స్ప్లిట్స్ ఇంటూ 2 టైప్స్, 2 రకాలుగా విభజనకి లోనవుతాయి. ఏ అక్షాల వెంబడి వస్తున్నటువంటి లైగాన్లు అంటే అక్షాల వెంబడి ఏమున్నాయి, dx2y2 అండ్ dz2 అంటే ఈజీ ఆర్బిటాల్స్ ఉన్నాయి. ఈ ఈజీ ఆర్బిటాల యొక్క ఎనర్జీ అనేది పెరుగుతుంది. దానికి అనుగుణంగా T2g ఆర్బిటాల యొక్క ఎనర్జీ అనేది తగ్గుతుంది. కాబట్టి ఇన్ ప్రజెన్స్ ఆఫ్ లైగాన్స్ డి ఆర్బిటాల్స్ స్ప్లిట్స్ ఇంటూ 2 టైప్స్. వన్ ఈజ్ ఈజీ, అనదర్ వన్ ఈజ్ T2g. ఇక్కడ ఈ రెండింటికి మధ్య క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్, ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి ఎనర్జీ గ్యాప్ ని క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ అని చెప్తాం. దాన్ని డెల్టాతో చూపిస్తాం. ఓ అంటే ఇక్కడ ఆక్టాహైడ్రల్ కాంప్లెక్సెస్, డెల్టా ఓ అంటే క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ. అయితే ఈ లెవెల్ కి పైన ఈజీ ఉంది. ఒకవేళ ఎలక్ట్రాన్స్ ఈజీలోకి వెళ్తే దాని యొక్క ఎనర్జీ అనేది 0.6 డెల్టా ఓగా పెరుగుతుంది. అదే క్రిందికి వచ్చినట్లయితే, క్రింది వాటిలోకి వస్తే ఎనర్జీ -0.4గా తగ్గడం జరుగుతుంది. ఇది క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ కి సంబంధించిన విషయం. అయితే బలహీనమైనటువంటి లైగాన్ల సమక్షంలో ఈ క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ అనేది తక్కువగా జరుగుతుంది. బలమైనటువంటి లైగాన్ల సమక్షంలో విభజన అనేది ఎక్కువగా జరగడం జరుగుతుంది. విభజన తక్కువగా ఉన్నప్పుడు ఎలక్ట్రాన్లు పై స్థాయిలోకి కూడా వెళ్ళగలుగుతాయి, అంటే ఈజీలోకి వెళ్తాయి. విభజన ఎక్కువగా ఉన్నప్పుడు T2gలోనే ఎలక్ట్రాన్లు జత కూడడం జరుగుతుంది. ఇట్లా ఎలక్ట్రాన్లు జత కూడడం వల్ల ఎనర్జీలో వచ్చేటువంటి మార్పుని పెయిరింగ్ ఎనర్జీ అని చెప్తాం. ఈ పెయిరింగ్ ఎనర్జీ అనేది క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ కన్నా తక్కువగా ఉంటే, ఈ పెయిరింగ్ ఎనర్జీ తక్కువగా ఉంటే అలాంటి సందర్భాలలో ఇన్నర్ ఆర్బిటాల్ కాంప్లెక్సెస్ ఏర్పడతాయి. అవి డయామాగ్నెటిక్ సబ్స్టాన్సెస్ గా ఉంటాయి. పెయిరింగ్ ఎనర్జీ ఈ క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు అవుటర్ ఆర్బిటాల్ కాంప్లెక్సెస్ ఏర్పడతాయి, పారామాగ్నెటిక్ గా ఉంటాయి. అంటే ఇక్కడ డెల్టా ఓ తక్కువ ఉన్నప్పుడేమో ఎలక్ట్రాన్స్ పై వైపుకి వెళ్తాయి కాబట్టి ఇది ఖాళీ ఉండదు, కాబట్టి అవుటర్ సైడ్ ఉన్నటువంటి ఆర్బిటాల్స్ ని ఉపయోగించుకుంటది. అదే ఒకవేళ డెల్టా ఎక్కువగా ఉన్నట్లయితే, డెల్టా ఎక్కువగా ఉన్నప్పుడు ఎలక్ట్రాన్స్ పెయిర్ అవ్వవు, ఫ్రీగా ఉంటుంది, కాబట్టి ఇన్నర్ ఆర్బిటాల్ కాంప్లెక్సెస్ ఏర్పడతాయి. ఈ రకంగా ఇన్నర్ ఆర్బిటాల్ కాంప్లెక్స్ ఎందుకు ఏర్పడుతుంది, అవుటర్ ఆర్బిటాల్ కాంప్లెక్స్ ఎందుకు ఏర్పడుతుంది అనేది క్రిస్టల్ ఫీల్డ్ థియరీలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వాటి యొక్క మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ టెట్రాహైడ్రల్లోకి వచ్చేసరికి ఆక్టాహైడ్రల్ కి ఆపోజిట్ గా ఉంటది. ఇక్కడ అందులోకి వచ్చేవరకు అక్షాలకి మధ్య వైపు నుంచి లైగాన్స్ వస్తాయి,
ఈ ఈ వచ్చేటువంటి స్ప్లిట్టింగ్ లో ఈజీ క్రిందిగా ఉంటే T2G పైకి వెళ్తుంది. అక్కడ ఈజీ బదులు ఈ అని చూపిస్తాం. ఇదంతా కూడా మీరు హయ్యర్ ఎడ్యుకేషన్ లో ఇంకా డీప్ గా చదువుతారు. ఇక్కడతో ఈ చాప్టర్ మనకి కంప్లీట్ అయింది. దీనికి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ ని ఇక్కడ రాస్తాను, మీరు రాసుకోండి. ఫస్ట్ వన్, ఎక్స్ప్లెయిన్ వెర్నర్స్ థియరీ with 2 examples. తెలుగు మీడియం వాళ్ళు కూడా వెర్నర్ సిద్ధాంతాన్ని 2 ఉదాహరణలతో వివరించండి. సెకండ్ క్వశ్చన్, వాలెన్సీ బాండ్ థియరీని ఎక్స్ప్లెయిన్ valence bond theory with example. వాలెన్సీ బంధ సిద్ధాంతాన్ని ఉదాహరణతో వివరించండి.